అమెరికా నిజంగా భారత్ పాక్ యుద్ధాన్ని ఆపిందా అని అంటే మనం చరిత్ర చూసుకుంటే అమెరికా ఎక్కడ కూడా యుద్ధాలు ఆపింది లేదు. ఎందుకంటే అమెరికాకు యుద్ధాలే కావాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆయుధాలను అమ్ముకోవాలి. మనకు ఒక మంచి మాట ఉంది కదా తెలుగులో, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు అమెరికా కూడా యుద్ధాలు వచ్చినప్పుడే వ్యాపారం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఇప్పుడు భారత్ పాక్ యుద్ధంలో జరిగింది ఏంటంటే S-400 సక్సెస్ అవ్వడం వల్ల రష్యా మార్కెట్ పెరిగింది, రఫేల్ సక్సెస్ అవ్వడం వల్ల ఫ్రాన్స్ మార్కెట్ పెరిగింది, బ్రహ్మోస్ వల్ల భారత్ మార్కెట్ పెరిగింది. కానీ అమెరికా మార్కెట్ పెరిగేటటువంటి పరిస్థితి లేదు. అమెరికా మార్కెట్ పడిపోయినందువల్ల దానితో పాటు పాకిస్తాన్ కూడా కంటిన్యూస్గా యుద్ధంలో ఓడిపోతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఏంటంటే చాలా ఫోర్స్ చేసింది పాకిస్తాన్ని, అంటే తాత్కాలికంగా సీజ్ ఫైర్కు. నాకు అనిపించేది ఏంటంటే ఇది ఇంతటితో ఆగదు, అమెరికా పాకిస్తాన్ చాలా పెద్ద గేమ్ ఆడబోతున్నాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అమెరికా టర్కీకి ఆయుధాలు నమ్ముతుంది అండ్ ఆ టర్కీ పాకిస్తాన్కి సహకరించింది యుద్ధంలో. అండ్ ఇదే అమెరికా ఇవాళ సిరియాకు పోతుంది, అరబ్ కంట్రీస్కి పోతుంది, అంటే ఏదో పెద్ద గేమే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ట్రంప్ యొక్క వైఖరి వన్ బై వన్ బయటకు వస్తుంటాయి, మనం కూడా వీడియోలు చూస్తుంటాం, చూస్తూ ఉండండి.